ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో మార్కాపురం ఒకటి. ప్రస్తుతం ఇక్కడి నుంచి కుందూరు నాగార్జున రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో 18,000 పైచిలుకు ఓట్లతో టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డిపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి, వైశ్య, ఎస్సీ, బీసీ కులాలు గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి. ఈసారి టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, జంకే వెంకటరెడ్డి, వెన్న హనుమారెడ్డి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. జనసేన నుంచి ఇమ్మడి కాశీనాథ్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కాపురంలో అధికార పార్టీకి గ్రాఫ్ కాస్త పడిపోయిందని చెప్పాలి. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం, హామీలు నెరవేర్చకపోవడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయకపోవడం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, అభివృద్ధి లేకపోవడం, మితిమీరిన భూ కబ్జాలు వైసీపీకి మైనస్ గా మారాయి. ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డిపై ఆరోపణలు రావడం, ఇందులో వైసీపీ నేతలే బాధితులుగా ఉండడంతో వైసీపీకి కష్టంగా మారే అవకాశం ఉంది. అయితే వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే జంకి వెంకటరెడ్డి పోటీ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డి తమ్ముడు వేణుగోపాల్ రెడ్డిపై వ్యతిరేకత ఉంది. 2 సార్లు ఓటమికి అదే కారణం. వేరే పార్టీ నుంచి వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం. జనసేన నేత ఇమ్మడి కాశీనాథ్కు జిల్లాలో మంచి పేరుంది. గెలుపోటములను ఈయన ప్రభావితం చేయగలడు. గెలుపోటంలో అంచనా వేస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఖచ్చితంగా ఉండనుంది. జంకే వెంకటరెడ్డి అయితే వైసీపీకి ఛాన్స్ ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.